త్రికరణ శుద్ధి అంటారు. సాంస్క్రిట్ వర్డ్, ప్యూర్ సాంస్క్రిట్ వర్డ్ ఇది. మనకు కొంతమందికి తెలియకపోవచ్చు. సో పెద్దవాళ్ళకి కానీ మనకు కానీ స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడే పదం. పదం చిన్నదే, దీనికి సంబంధించిన మీనింగ్ చాలా పెద్దది. ఈ ఒక్క వర్డ్ చాలు మిమ్మల్ని ప్రతిరోజు మోటివేట్ మిమ్మల్ని మీరే చేసుకోవచ్చు. ఎలాగంటే త్రికరణ శుద్ధి అంటే ఏంటంటే మనస్సు, వాక్కు, క్రియ. ఫస్ట్ మనం ఏదైనా సాధించాలంటే మన దగ్గర మంచి మనస్సు ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. మనసు ఇంటి దగ్గర ఉంటుంది, అమ్మ అంట్లు కడుగుతుంటే చూసుకుంటుంటుంది, అమ్మ టీ చేస్తుంటే చూసుకుంటుంటుంది. మీ మనసు సక్సెస్ రాదు 100%, ఇక్కడ ఎత్తిపోతుంది. లేదా డ్రైవింగ్ చేస్తుంటారు, ఎక్కడెక్కడో ఆలోచిస్తూ కోపంగా తోలుతుంటారు కొంతమంది, బండి యాక్సిడెంట్ అవుతుంది మనసు సరిగ్గా లేకపోతే. అర్థమైందా? మనసు అయిపోయిన తర్వాత వాక్కు, మాటలు. నీ మనసు కోపంగా ఉంటే కోపమైన మాటలు వస్తాయి, ప్రశాంతంగా ఉంటే మంచి మాటలు ప్రశాంతంగా వస్తాయి రావా? సో ప్రశాంతమైన మాటలు వస్తాయి. మన పిల్లల్ని మనం మోటివేట్ చేసే మాటలు మాట్లాడచ్చు, తిట్టే మాటలు మాట్లాడచ్చు, ఎట్లాంటి మాటలైనా మాట్లాడచ్చు. నీ మనసు మీద డిపెండ్ అయి ఉంటాయి. మనస్సు, వాక్కు. తర్వాత క్రియ, పనులు చేయడం. పనులు అందరూ చేస్తారు కదా, మన పెద్దవాళ్ళు చేస్తారు, మనం చేస్తాం, చిన్నపిల్లలు చేస్తుంటారు, అందరూ పనులు చేస్తారు. కానీ 3 సక్సెస్ఫుల్గా ఒకే దగ్గర ఉన్నప్పుడే సక్సెస్ వస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉండాలా, మాట పర్ఫెక్ట్గా ఉండాలా, తర్వాత క్రియ కరెక్ట్గా ఉండాలి. ఒకటి చదివే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఏ గ్రూప్స్కి ప్రిపేర్ అయినా, ఏ దానికి ప్రిపేర్ అయినా, ఎనీ ఎడ్యుకేషన్ కావాలంటే ఏముండాలా? త్రికరణ శుద్ధి అనేది పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు, పాస్ అవుతారు. అది చదువులో కావచ్చు, లైఫ్లో కావచ్చు. కంపల్సరీ ఏమేమి ఉండాలి? మనస్సు, వాక్కు, క్రియ. ఈ 3 ఒకే దగ్గర ఉన్నప్పుడే సక్సెస్ వస్తుంది. పబ్లిక్ ఎగ్జామ్ అయినా నీ మనసు అంతా మీ నాయన దగ్గర, ఆ చెట్ల కింద, నెక్స్ట్ మీ పొలంలోనే తిరుగుతుంది నీ మనసు, రాయలేవు. తప్పులు పోవడమో లేకపోతే డిస్టర్బ్ అవ్వడం అనేది 100% గ్యారంటీ. 3 సరిగ్గా లేకపోతే. ఏముంది బోర్డు మీద? త్రికరణ శుద్ధి అంటే ఫస్ట్ మనం ఏది? మనస్సు. సో మనస్సు, వాక్కు, క్రియ. సక్సెస్ ఎప్పుడు బాగా వస్తుంది మనకి? అన్నీ ఒకే దగ్గర ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది. దీన్నే త్రికరణ శుద్ధి అంటాము. అర్థమైందా? ఒక్కటి డిస్టర్బ్ అయినా కూడా ఖచ్చితంగా సక్సెస్ రాదు. మనకే కాదు, మన పెద్దవాళ్ళకి కూడా. నా డాడీ కూడా మనసు ఎక్కడో ఉందనుకో, నా మనసు బాగాలేదంటారా లేదా? ఒక్కోసారి పొరపాటుని తిట్టేసింటాం, అయ్యో పొరపాటుని తిట్టేసిన అనిపిస్తుందా? అనిపిదా? త్రికరణ శుద్ధిగా ఉంటారా?